పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీని చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు కాబట్టి రెండిటితో విసిగిపోయారు ప్రజలు. కాబట్టి బీజేపీ అధికారంలోకి వస్తది అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. అండ్ మొన్న పంచాయతీ ఎలక్షన్స్‌లో గూడా మీకు ఏవైతే సంఖ్య వచ్చిందో దాదాపు 750, 800 మధ్యలో వచ్చాయి కాబట్టి గ్రామాల్లో గూడా బీజేపీ ఉంది. నెక్స్ట్ బలపడుతుంది. ఇవన్నీ గూడా బీజేపీ నాయకులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు దాని గురించి? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అవుతుందో యాక్చువల్గా దిస్ ఈజ్ హడావుడిగా పెట్టినది. రిజర్వేషన్ ఒకటి సరైన రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు 42% బీసీ రిజర్వేషన్ అయితే ఇస్తున్నారో దాన్ని కూడా ఇది చేయకుండా మోసం చేసి హడావుడిగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో గెలిచాము, ఇంకా రాష్ట్రం అంతా మేము వెళ్తామనే విధానంగా ముందరికి వెళ్ళారు. సరే ఏదో ఏమంటారంటే కొన్ని చోట్ల బ్లాక్మెయిలింగ్, కొన్ని చోట్ల చూశారు నల్గొండలో ఏ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏ విధంగా కొంతమంది సర్పంచ్ నామినేషన్ కిడ్నాప్ చేసి వాళ్ళని అక్కడ దాచిపెట్టి ఒక అరాచకమైన రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. చూడడం అంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో పెట్టుకొని సరే ప్రభుత్వం క్లారిటీగా ప్రజలతోటి మీరు ప్రేమతో మీరు పొందండి ఓట్లు, భయం బాధితులు చేసి ఏదో గుండాయిజం చేసి సర్పంచులని మేము చెప్తే వింటారు అనే ఉద్దేశంతో ఏ విధంగా అరాచకాలు చేసి మహిళా అభ్యర్థులు ఉంటే వాళ్ళ హస్బెండ్స్ని ఏమంటారు కిడ్నాప్ చేసి దాచిపెట్టి లేదా గొడవ పెట్టి లేదా విత్డ్రా చేసుకోమని ఈ విధంగా రకరకాల డ్రామాలు చేసుకుంటూ మళ్ళీ చోటు ఇందాకే వారు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఒక ఇంట్లో 2 ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తామని, రేషన్ కార్డులు ఇస్తామని అంత దిగజారిన. యాక్చువల్గా ఇక్కడ ఏంటి ఏ పొలిటికల్ పార్టీ ఇంట్లో మీరు చూశారు ఎలక్షన్స్లో మా బీజేపీలో ఏ ఒక్క లీడర్ కూడా పోయి గ్రౌండ్ లెవెల్లో పోయి ప్రచారం చేసింది లేదు. చెప్పడం మెసేజెస్ ఇవ్వటం అయింది కానీ ఎక్కడ ప్రచారం పోయి చేసింది లేదు. కార్యకర్తలకి అంటే ఎవరైతే సర్పంచ్ కంటెస్ట్ చేస్తారో వాళ్ళకి చెప్పడమే తప్ప చేస్తుంటే ఇంకెక్కువ వచ్చాయి కదా మరి మీకు కూడా అంటే కదా అనేది ఎందుకు ఫోకస్ చేయలేదు? ఇప్పుడు మేము ఫోకస్ ఎందుకు చేయలేదు అంటే మేము అదే ఇప్పుడు ఒక సిస్టమ్గా పోతున్నాము. పార్టీ ఫ్లాగ్ ఇక్కడ లేదు. ప్రజల మధ్యలో మోడీ గారు ఏ విధంగా కింది స్థాయి అంటే గ్రామ స్థాయి లెవెల్ వరకు ఫండ్స్ ఏ విధంగా నిధులు పంపిస్తారు. మొన్న 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రం అప్పుల పాలు అయినా కూడా మళ్ళీ గ్రామ స్థాయికి ఎటువంటి నిధులు పంపించి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ ఇంకేదో రకరకాలుగా ఈ అయితే రైతు షెడ్ల కోసం కానీ మరి అట్లాగే ఏదైతే బరియల్ గ్రౌండ్స్ వాటికి ఉన్నాయో వీటన్నిటి కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటే వీళ్ళు 10 సంవత్సరాలు నడిపించారు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ విధంగా అయితే రైతుల కోసం గతంలో కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు షెడ్లు ధాన్యం ఆరబెట్టడానికి కూడా షెడ్లు లేని పరిస్థితి ఉండేది. సో కేంద్ర ప్రభుత్వం ఆ దృష్టిలో పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా రైతులకి సహాయం చేసుకుంటూ మరి పేద వాళ్ళకి ఉజ్వల్ గ్యాస్ సిస్టమ్ ఇచ్చుకుంటూ మరి అట్లాగే ల్యాండ్ ఉంటే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి దానికి ఇల్లు డెవలప్మెంట్కి ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చిన నిధులు. కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళ సొంత స్కీముల లాగా స్టాంపులు కొట్టుకొని వాళ్ళ లీడర్ల లీడర్ ఫోటోలు పెట్టడం. గతంలో కేసీఆర్ గారు ఆయన ఫోటో పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనుకుంటూ రైతులకి రుణమాఫీలు ఇవన్నీ ఎవ్రీథింగ్ రాష్ట్రం చేస్తున్నట్టే ఉంది. కానీ కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది వాళ్ళు సొంతంగా చేసుకునే తప్ప కేంద్రం నుంచి ఆల్మోస్ట్ 50% పంపిస్తుంటేనే ఇక్కడ కేసీఆర్ కిట్ కానీ ఆ కిట్లు కానీ ఏ విధంగా వచ్చినాయి. ఇప్పుడు అదే విధంగా కాంగ్రెస్ కూడా వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశాము అనేది చెప్తారు తప్పితే వాళ్ళు కేంద్రం నుంచి వచ్చారు కాబట్టి మేము ఇవ్వగలిగాం అనేది వాళ్ళు చెప్పారు. చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎక్కడ చెప్పలేదు. ఈటెల రాజేందర్ గారు హుజురాబాద్ లో మీరు అన్నారు ఎవరం ప్రచారం చేయలేదని, కానీ హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ గారు ప్రచారం చేశారు. అక్కడ ఎన్ని వచ్చినాయి మీకు? హుజురాబాద్లో వచ్చాయి మాకు అక్కడి నుంచి ఒక 10 నుంచి 12 దాకా వచ్చాయి. కరీంనగర్లో వచ్చాయి, నిర్మల్లో వచ్చాయి, ఆదిలాబాద్లో వచ్చాయి, నిర్మల్ ఆదిలాబాద్లో వచ్చాయి. సో ఇప్పుడు ఒకటండి తాండాలలో అక్కడ ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయో మిత్రులు ఇందాక టీఆర్ఎస్ మిత్రులు చెప్పినారు. అట్లాగే నల్గొండలో చూశారు అరాచకాలు, అట్లాగే కొడంగల్లో చూశారు. అంటే ఎక్కడికక్కడ పోలీస్ బలగాలు పెట్టి భయభ్రాంతులు చేసి చిన్న ప్రాణాలండి సర్పంచ్ స్థాయిలో చిన్న స్థానం వాళ్ళ ఆ స్థాయికి కూడా వాళ్ళని కూడా బెదిరించి వీరు ఈ విధంగా పాగా వేసి బెదిరిస్తున్నారంటే
ప్రజలే చూస్తున్నారు. వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు గ్రామాల్లో అరాచకాలు చేశారు. ఇప్పుడు అంటున్నారు కదా, రేపు మేము మళ్ళీ 2028లో మళ్ళీ మేమే అని. అప్పుడు ప్రజలు చూపిస్తారు. ఇప్పుడు మేము 10,000 పైగా వార్డు మెంబర్లు ఉన్నాము, 750 సుమారు సర్పంచ్లు ఉన్నాము, అట్లాగే 8 ఎంపీలు ఉన్నాము. సో దానికోసం మాకేం లేదు. మేము ప్రజలకి చాలా గ్రామ స్థాయి ప్రజలకు కూడా మేము అందుబాటులో ఉన్నాము, మేము సేవ చేస్తాము. ఇప్పుడున్న రానున్న రోజుల్లో తప్పకుండా బీజేపీ తరఫు నుంచి మేము తప్పకుండా రాష్ట్రమంతా మళ్ళీ ఒకసారి తిరిగి అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ కొత్త హామీలు ఇచ్చి ఏదో నేను ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తానని ఏ విధంగా పేద ప్రజలకి ముందర చాపి మళ్ళీ వెనుక తీసుకోవడం ఏ విధంగా చేస్తున్నారో ఈ విధంగా మోసం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఏవైతే వీళ్ళు కలలు కంటున్నారో మళ్ళీ మాదే రాజ్యం అని, అది కాని పని. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి, వాళ్ళనే కుమ్మక్కు అవుతున్నది. సో ఈ కుర్చీ ఫైటింగ్లో రేపు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో గెలిచానని అనుకుంటున్నారు, కానీ ఇది గెలుపు కాదు ఇది. కాబట్టి కుర్చీ అనేది కూడా ఎన్ని రోజులు ఉంటుందో కూడా డౌట్ఫుల్ అని. రైట్. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మా దగ్గర, తనతో కూడా మాట్లాడారు. సతీష్ గారు నమస్తే. సో ఏదైతే మన పంచాయతీ ఎలక్షన్లు ఇచ్చిన ఉత్సాహంతో జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా తొందరలోనే పెడతాము అని చెప్తున్నారు. ఇంకా ఉత్సాహంతో 2029 కూడా అధికారం మాదే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అఫ్కోర్స్ ఉండటంలో తప్పు లేదు, చెప్పడంలో కూడా తప్పు లేదు. కానీ